భారీగా పట్టుబడిన పీడీఎస్ బియ్యం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 540 క్వింటాల బియ్యం లారీ టీసీఎంలను పట్టుకున్న పోలీసులు. ఇట్టి విషయంపై జిల్లా ఎస్పీ బాలస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ డ్రైవర్లను ఒక రైస్ మిల్ యజమానిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగిందని, జిల్లాలో ఇలాంటి అక్రమ రవాణా చేస్తున్నట్టు ఎవరికైనా తెలిస్తే నేరుగా తనకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఇందులో సర్కిల్ ఇన్స్పెక్టర్ రేణుకారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఒక డీసీఎంని సెర్చ్ చేయగా మా టాస్క్ ఫోర్స్ టీమ్ మీద టాస్క్ ఫోర్స్ టీమ్ ఒక డీసీఎంని ఆపి వెరిఫై చేస్తే అందులో ఒక 10 టన్నుల రైస్ అనేది తరలిస్తున్నారు. ఎక్కడ తరలిస్తున్నారని వెరిఫై చేస్తే ఈ వెంకటేశ్వర రైస్ మిల్ ఈ గడిపెద్దాపూర్ గ్రామంలో దానికి ఈ పీడీఎస్ రైస్ అనేది తరలిస్తున్నామని చెప్పడం వల్ల ఇందులో కూడా వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా వెరిఫై చేసినప్పుడు మరొక 3 వెహికల్స్, ఒక లారీ అండ్ ఒక డీసీఎం, ఒక బొలెరో 3 వెహికల్స్ కూడా పట్టుబడినాయి. ఇందులో మొత్తంగా ఈ 4 వెహికల్స్లో తీసుకుంటే మొత్తంగా దాదాపు 54 టన్నులు, దట్ మీన్స్ 540 క్వింటాల్స్ 540 క్వింటాల రైస్ని పీడీఎస్ రైస్ని అక్రమంగా నిల్వ ఉంచినందుకు వెంకటేశ్వర రైస్ మిల్ తర్వాత వాళ్ళు హీటింగ్ చేస్తున్నందుకు మన పీడీఎస్ చట్ట ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ డీటీ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు ప్రవీణారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడీఎస్ రైస్ని తక్కువకు కొని ఎక్కువకు అమ్మడము లేదా రీసైక్లింగ్ చేయడము మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడం ఇట్లాంటి అసాంఘిక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడితే వాటిపైన మెదక్ పోలీసు చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి. ఉచితంగా కానీ సింగిల్ 1 రూపీకి ఇస్తుందో అటువంటి వాళ్ళతోటి వీళ్ళు కలెక్ట్ చేసి వాటిని ఎక్కువ రేటుకు అమ్మడం, మళ్ళీ లేదా తిరిగి గవర్నమెంట్కే మళ్ళీ ఎక్కువ రేటుకు 30 రూపీస్కి 40 రూపీస్కి అమ్మడం జరుగుతాం. మిల్లర్లే కొనుగోలు చేసి వాళ్ళు చట్ట ప్రకారం చేయాల్సింది. అంటే గవర్నమెంట్ యాక్చువల్గా ఈ పీడీఎస్ రైస్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో దానికోసము ఈ కస్టమ్ మిల్డ్ రైస్ అని ఇస్తాం మనం. అంటే ప్రతిసారి పంట వచ్చినప్పుడు రైతులతోటి గవర్నమెంట్ కొని మిల్లులకు ఇచ్చేసి వాళ్ళు అంటే 1 క్వింటాల్ ఇస్తే సమ్ 67 or 68 కేజీస్ రైస్ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. సో అట్లాంటి రిటర్న్ ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ చేస్తుందో వాటిని తీసుకొని అది అమ్మేసుకొని తర్వాత ఇట్లాంటి కలెక్ట్ చేసినవి అంటే ఇవి దాదాపు ఒక 10 రూపీస్కి అట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవే వాటిని కస్టమ్ అంటే మేము చేసినాము అని దాదాపు 30 రూపీస్ వరకు గవర్నమెంట్ కి మళ్ళీ ఇచ్చేస్తున్నాం. సో దీనివల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో శ్రీరామ నవమి కళ్యాణోత్సవ కార్యక్రమాలు భక్తుల కోలాటం మధ్య జరిగాయి. గద్వాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో వెలిసిన అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతి